స్వాగతం వేద భారత ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల శ్రీమద్ భగవద్గీత మరింత మందికి చేరుతుంది. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగము 13వ శ్లోకం. తః శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. 13. తతః ఆ తరువాత శంఖాః శంఖములు చ మరియు భైర్యః భేరీలు చ మరియు పణవనక డోళ్లు మరియు ఢంకాలు గోముఖాః కొమ్ము వాద్యములు సహసా అకస్మాత్తుగా ఒక్కపెట్టున ఏవ నిజంగా అభ్యహన్యంత పెద్దగా మ్రోగినవి సహా ఆ యొక్క శబ్దః శబ్దము తుములః భయానకముగా అభవత్ ఉండెను. ఆ తరువాత శంఖములు డోళ్లు డంకాలు భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగొణ ధ్వని చేశారు. పణవ అంటే ఢంకాలు, ఆనక అంటే డోళ్లు ఢంకాలు మరియు గోముఖ అంటే కొమ్ము వాద్యములు. ఇవన్నీ వాద్య పరికరములే మరియు వీటన్నిటి ఒక్కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది.